డీజీఎంఓల భేటీ, కాల్పుల విరమణ అనంతర పరిస్థితులను మా ప్రతినిధి ధనంజయ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఇవాళ ఇరు దేశాల భారత్ పాకిస్తాన్ల డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి అధికారుల మధ్య ఇవాళ చర్చలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకి హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు అయితే కొనసాగుతాయి. వాస్తవానికి ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో 10వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలపైన డీజీఎంఓలు మాట్లాడుకుంటారు. అయితే భారత్ వైపు నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, అలాగే పాకిస్తాన్ వైపు నుంచి మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు హాట్లైన్ ద్వారా. అయితే ముందస్తుగా చెప్పినటువంటి ప్రకారమే భారత వైపు నుంచి ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా ఈ చర్చల్లో పాల్గొంటామని చెప్పి భారత్ కూడా స్పష్టం చేసింది. మే 10వ తేదీన 3:35 ఒప్పందానికి సంబంధించినటువంటి చేశారు. అలాగే కాల్పుల విరమణ మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి వచ్చింది. అయితే తదుపరి పాకిస్తాన్ వైపు నుంచి కూడా కవ్వింపు చర్యలు పెద్ద ఎత్తునే కనిపించాయని చెప్పాలి. డ్రోన్లు, అలాగే వివిధ ప్రాంతాల్లో శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి నాలియా వరకు వివిధ ప్రాంతాల్లో మన జనావాసాలపైన, అలాగే దీనిపైన డ్రోన్లతో దాడికి పాల్పడే ప్రయత్నం చేసింది. నిన్న ఉదయం వరకు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘనలు పాకిస్తాన్ చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి దీటైన జవాబును కూడా మన భారత దళాలు, రక్షణ దళాలు చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి వాయుసేన, గగనతలం నుంచి వాయుసేన, అలాగే భూతల నుంచి భారత సైన్యం, BSF జవాన్లు, అలాగే సముద్రతల నుంచి నేవీ కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి డీజీఎంఓ స్థాయిలో చర్చలు చేసుకుందాం, అలాగే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందామని చెప్పి కూడా వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, ఈ తీవ్రస్థాయి ఒత్తిడి. అయితే ఇవాళ జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా పాకిస్తాన్లో ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి నిందితులు, అలాగే ఉగ్రవాద బేసులకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే ఉగ్రవాదులను అప్పగించే అంశం పైన ప్రధానంగా భారత్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పైచే అయితే భారత్ వైపునే ఉందని చెప్పాలి. ఎందుకంటే రావల్పిండి బేస్ని, ప్రధానమైనటువంటి మిలిటరీ బేస్గా ఉన్నటువంటి రావల్పిండి పైన భారత్ దాడి చేయడంతో ఈ ఒత్తిడి పెరిగి పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ చర్చలకు, పాకిస్తాన్ వైపు నుంచి చర్చలకు ప్రతిపాదన కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయి పైచేయి ఉండడంతో భారత్ ఖచ్చితంగా ఈ అంశాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. పీఓకేతో పాటు అలాగే వివిధ సరిహద్దు వెంబడి, ఇంటర్నేషనల్ సరిహద్దు వెంబడి, అలాగే LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇంట్రూజన్స్, ప్రధానంగా చొరబాట్ల వ్యవహారం పైన, అలాగే ఉగ్రవాదులను, పహల్గామ్ దాడి ఉగ్రవాదుల్ని అప్పగించే అంశం పైన కూడా ప్రధానంగా ఇవాళ చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వివిధ రాజకీయ అంశాలను అయితే తదుపరి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి గడిచిన మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా అమల్లోకి వచ్చినప్పటికీ కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అయితే భారత్ వైపు నుంచి స్పష్టంగా COS అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ ఉత్తర కమాండ్లో ఉన్నటువంటి వివిధ కమాండర్లకు అయితే పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా పూర్తి స్థాయిలో దీటైన సమాధానం ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టినా కూడా పూర్తి స్వేచ్ఛని వాళ్ళకి ఇస్తూ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో సరిహద్దు వెంబడి శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి భుజ్ వరకు ఉన్నటువంటి వేరు ప్రాంతాల్లో పూర్తి స్థాయి ప్రశాంతత నెలకొందని చెప్పాలి. కేవలం బార్మేడ్ సెక్టార్లో కొంత అప్రమత్తత హెచ్చరికల నేపథ్యంలో కొంత బ్లాక్అవుట్ నిర్వహించినప్పటికీ కూడా అయితే మొత్తం నిన్న సాయంత్రం మాత్రం ఈ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మే 7వ తేదీ నుంచి మొదలైనటువంటి తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న సాయంత్రం మాత్రమే సరిహద్దు వెంబడి పూర్తి ప్రశాంతత నెలకొంది. అటు పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేవని చెప్పాలి. అయితే నిన్న ఉదయం వరకు కూడా ఈ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా భారత్ DGMO స్థాయి అధికారులు పాకిస్తాన్కి తెలియజేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా ఈ పహల్గామ్ దాడి నిందితుల్ని అప్పగించడంతో పాటు POKకి సంబంధించినటువంటి అంశాలపై కూడా స్పష్టంగా భారత్ తన ప్రతిపాదన అయితే ఉంచే అవకాశం ఉంది. అలాగే ఆ తదుపరి చర్చలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా భారత్ చేసినటువంటి ఒప్పందాల మే 10వ తేదీన జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పూర్తి స్థాయిలో ఈ
ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావించారు. అలాగే సీజ్ ఫైర్, రెండు దేశాలు తక్షణం సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణని పాటించాలని చెప్పి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం మరి దీని తదుపరి ఎలా ఉండబోతుంది అన్న అంశానికి అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో భారత్ నుంచి పూర్తి స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థలు కావచ్చు, అలాగే వైమానిక దళం, భూతల నుంచి బీఎస్ఎఫ్ ఆర్మీ, అలాగే సముద్రతల నుంచి నేవీ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనూ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ముందుకొచ్చింది. ఈ డీజీఎంఓ లెవెల్ స్థాయిలో అధికారులు ఇవాళ చర్చలు చేసుకుంటారు హాట్ లైన్ ద్వారానే. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. వాటర్ స్టూడియో.